మునగాకు కిచిడి. ఓకే, సో కిచిడి చాలా వెరైటీస్ చేసాము ఇది వరకే. సో మునగాకుతో అంటే నువ్వు చెప్పినట్టు యూజువల్గా మునగాకు అనేది మనం ఎక్కువగా తీసుకోము అనమాట, మునక్కాడలే ఎక్కువగా తింటూ ఉంటాము. సో అది కూడా ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు కావాలంటే ఇలా కొంచెం వెరైటీగా మిక్స్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. బ్రౌన్ రైస్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాం అనమాట. పెసరపప్పు అండ్ కందిపప్పునా? అవును. ఓకే, ఎర్రకందిపప్పు. పర్ఫెక్ట్. సో యా, మునగాకు అన్నీ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా నెయ్యి, ఇంకో స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర, సో కరివేపాకు అవన్నీ కూడా వేసుకున్నాం. కరివేపాకు, యా, నెక్స్ట్ తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మునగాకు, సో యూజువల్గా మునగాకు ఎవరెవరు తీసుకోవచ్చు? ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? లేదు. సో మునగాకు తీసుకోవడానికి కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమీ లేవు. సో బ్లడ్ థిన్నర్కి సంబంధించిన మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు వైటమిన్ కేకి సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో అలాంటప్పుడు ఇందులో కూడా వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవాలి. ఓకే, సో మిగతా వాళ్ళు ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకోవచ్చు? సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది ఎవ్రీడేలో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. బట్ చాలా టైప్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే కూడా మనము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి కాబట్టి వీక్లీ వన్స్ ఇది తీసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన ఎర్ర కందిపప్పు, సో యూజువల్గా కిచిడి అంటే మనం ఓన్లీ పెసరపప్పు అండ్ రైస్ యూజ్ చేస్తాం. ఇందులో మనం కందిపప్పు అండ్ మునగాకు కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. అవును. ఓకే, యా. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన పెసరపప్పు కూడా, ఆల్మోస్ట్ మనం అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా మనం రైస్, బ్రౌన్ రైస్, ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రౌన్ రైస్ కూడా. ఓకే, సో ఇందులో ఎర్రకందిపప్పు అండ్ పెసరపప్పు రెండు యూజ్ చేసాం. అలాగా రెండు పప్పులు యూజ్ చేయొచ్చు ఒకేసారి? యా, ఒకేసారి యూజ్ చేయొచ్చు. మనం హోల్ డేలో 2 to 3 టైప్స్ ఆఫ్ దాల్స్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి ఇలా కాంబినేషన్లో యూజ్ చేస్తే ఏం కాదు. ఓకే, సో క్వాంటిటీ అనేది మాత్రం కొద్దిగా చూసుకోవాలి, తీసుకోవాలి. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
అండ్ బెస్ట్ టైం ఏది కిచిడి తినడానికి? కొంతమంది కిచిడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తూ ఉంటారు, సో అలా చేయొచ్చు, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్. యా, ఇది ప్రోటీన్ అండ్ మంచి ఫైబర్ ఫుడ్ కాబట్టి ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఈవెన్ నైట్ టైం కూడా లైట్గా తీసుకోవచ్చు. యా, నైట్ టైం కూడా తీసుకోవచ్చు. ఓకే లాస్య, మునగాకు కిచిడి రెడీ అయిపోయింది. ఓకే, సో మునగాకు కిచిడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునగాకు కిచిడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్. మునగాకు కిచిడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పసుపు, ఉప్పు, ఉడికించిన ఎర్ర కందిపప్పు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు కిచిడి రెడీ.